హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సండే ఈవినింగ్ అయితే చికెన్ సూప్ చేయమన్నారు మా హస్బెండ్. క్లైమాక్ట్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా చికెన్ సూప్ కోసం ఫస్ట్ అయితే కుక్కర్లోకి 1/2 కిలో చికెన్ అయితే వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ కొంచెం వేసుకున్నాను. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్, వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోనివ్వాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్ ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత చికెన్ అయితే ఇలా సన్నగా పీసెస్ లాగా అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకున్నాను. బటర్ ఉంటే బటర్ వేసుకోండి. మసాలా దింజలు అయితే వేసుకున్నాను. చెక్క, లవంగం, యాలక్కాయ, బిర్యానీ ఆకు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, కొంచెం పసుపు వేసుకొని ఆయిల్లో కలిసేలాగైతే కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను 4 పుదీనా రెబ్బలు కూడా వేసాను. సూప్ కదా, కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి బాయిల్ చేసుకున్న వాటర్ని పడేయకుండా ఈ సూప్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే బాగా మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు నేను కోడిగుడ్లో నుంచి వైట్ సొన ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. వేసుకొని బాగా మరిగించుకున్నప్పుడే వేసుకోవాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఇలా మరుగుతున్నప్పుడు అయితే వేసుకోండి. నా దగ్గర కార్న్ఫ్లోర్ లేదు, నేను ఉంది అనుకున్నాను. ఇంకా సరే కార్న్ఫ్లోర్ వేయకపోయినా బాగానే ఉంటుందండి. ఇంకా ఇక్కడైతే ఇంకా సూప్ రెడీ అయిపోయింది కదా, వేడివేడిగా బౌల్లోకి అయితే సర్వ్ చేసి ఇంకా మేము ఈవినింగ్ అయితే ఇలాగా చికెన్ సూప్ फिर कैसा है సూప్ తాగేసి టెర్రస్ మీదకి అయితే వచ్చామండి. వర్షం పడిపోయింది. క్లైమాక్స్ చాలా చల్లగా ఉంది. ఇంకా అంతకుముందు నేను వచ్చిన ఫస్ట్లో ఈ చెట్టుకైతే మామిడికాయలు భలే ఉండేవండి. ఈసారి అయితే ఇది వచ్చిన ఈ 4 గుత్తులే సర్లేవు. అంతకుముందు చెప్పాను కదా, బాగా వచ్చాయి చెట్టుకు మామిడికాయలు, అవి అయితే అయిపోయాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేరేడుకాయలు చూశారు కదా, పూత పిందెలు అనేవి ఎలా పడినాయో. ఇంకా టెర్రస్ క్లైమాక్ట్ చాలా చల్లగా ఉంది. ఇంకా పైకి అయితే వచ్చేసాము. వర్షం పడిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా టెర్రస్ మీద ఇలాగైతే కూర్చొని ఉన్నాము. టైం వచ్చేసి 3:15, 4 అవుతుందండి అంతే. చూడండి క్లైమాక్ట్ చాలా చల్లగా ఉంది. వర్షం పడిపోయింది కదా. ఇంకా ఇక్కడ చెన్నైలో అయితే 2 డేస్ నుంచి వర్షం అయితే పడుతుంది ఈవినింగ్ పూట. కిందకు వచ్చేసి గిన్నెలన్నీ క్లీన్ చేసేసి రైస్ కడిగేసి బయటికి వెళ్ళొచ్చాం. వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ తీసుకొని వచ్చాం. రేపటి నుంచి పిల్లలు స్కూల్స్ ఉన్నాయి, బిజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఇక్కడైతే వచ్చిన తర్వాత రైస్ పెట్టేసి ఆఫ్టర్నూన్ అయితే లంచ్లోకి నేను పప్పుచారు చేశానండి, అదైతే ఉంది. ఇంకా ఈరోజు మా డిన్నర్ స్పెషల్స్ అయితే ఇవి. చికెన్ పకోడీ కూడా కలిపి పెట్టేశాను మసాలాలు ముందే. చికెన్ పకోడీ కోసం చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడర్, నిమ్మకాయ వేసి బాగా కలిపి పక్కన పెట్టేశానండి ఫ్రిడ్జ్లో. ఇంకా 3 అవర్స్ అవుతుంది చికెన్ పకోడీ వేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు తీసి దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ మైదా అయితే వేసుకున్నాను. కార్న్ఫ్లోర్ బయటకు వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడు తీసుకొని వచ్చాను చికెన్ పకోడీకి కావాలని. ఎగ్ ఎల్లో పార్ట్ ఉంది కదా, అదైతే వేసాను చికెన్ పకోడీలోకి. ఇంకా ఉప్పు, మిరియాల పౌడర్ అవి వేసుకొని చికెన్ పకోడీ అయితే వేసేసుకోవడమే. ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చాను చెప్పాను కదా, అవి అయితే సర్దేస్తున్నాను. ఇంకా ఇక్కడ సర్దుకున్న తర్వాత చికెన్ పకోడీ అయితే వేసుకుంటున్నాను అండి. ఆయిల్ వేడైంది కదా,
వేడైనప్పుడు చికెన్ పకోడీ వేసుకొని ఫ్రైని సిమ్లో ఉంచుకొని పకోడీని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ లోపల దాకా మంచిగా ఫ్రై అయిపోయి టేస్టీగా ఉంటుంది. మా డిన్నర్ స్పెషల్స్ వచ్చేసి ఇవేనండి. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.